హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్. సో ఐసెట్ ద్వారా చాలామంది అయితే ఎంసీఏ అండ్ ఎంబీఏ కాలేజీలో అయితే చేరడానికి రెడీగా ఉన్నారనమాట. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది, అలానే సీట్ అలాట్మెంట్ కూడా జరిగిపోతుంది ఆల్మోస్ట్. సో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు కాలేజీలో ఫీ పేమెంట్ చేసేసి వాళ్ళైతే కాలేజీలో చేరిపోవచ్చు. సో దానికి సంబంధించి అంటే ఇంకా కాలేజీ నచ్చకపోయినా, కాలేజీలో చేంజ్ చేసుకోవాలనుకున్నా, కోర్స్ చేంజ్ చేసుకోవాలనుకున్నా, అసలు ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి ఫస్ట్ ఫేజ్ అయిపోగలోనే, సెకండ్ ఫేజ్కి విద్యార్థులకి ఛాన్స్ ఉంటుందా ఉండదు అనేది అయితే వీడియోలో చెప్తాను అనమాట. అసలు ఫుల్ డీటెయిల్స్ ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏంటి, ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి అనేది అయితే చెప్తాను. సో అందుకంటే ముందు అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు గవర్నమెంట్ జాబ్కి సంబంధించి నోటిఫికేషన్లు, అప్డేట్లు, అలానే ఎడ్యుకేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్లు అయితే మీకైతే అందిస్తూ ఉంటాను అనమాట. సో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో చాలామంది అయితే ఫస్ట్ ఫేజ్లో కాలేజీలో జాయిన్ అయ్యారు, ఫీ పేమెంట్ చేసేసారు. ఐసెట్ ద్వారా చాలామంది అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఫేజ్. సో సెకండ్ ఫేజ్ ఏదైనా డాక్యుమెంట్ ప్రాబ్లం వల్ల కానీ, ఏదైనా అనివార్య కారణాల వల్ల కానీ ఫస్ట్ ఫేజ్ అటెండ్ కాకపోతే సెకండ్ ఫేజ్ ద్వారా అటెండ్ అవ్వాలి అనుకుంటే సెకండ్ ఫేజ్లో అసలు సీట్లు ఉన్నాయా లేదా అనేది అయితే ఈ వీడియోలో చూసుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ ఒక పేపర్ క్లిప్పింగ్ అయితే చూద్దాం. ఎంబీఏలో 24,457 సీట్లు భర్తీ అని అయితే ఉందన్నమాట. సో మొత్తం ఎంబీఏ కళాశాలలో 266 కళాశాలలో మొత్తం ఎంబీఏ సీట్లు 27,951 అయితే అందులో ప్రస్తుతానికి ఫస్ట్ ఫేజ్ ద్వారా కంప్లీట్ అయిన సీట్లు ఏమో 24,457 అనమాట. సో అలానే ఎంసీఏ 89 ఎంసీఏ కళాశాలలో మొత్తం 6,797 సీట్లు ఉంటే అందులో కన్వీనర్ కోటా ద్వారా 5,843 సీట్లు అయితే భర్తీ అయిపోయాను అనమాట. సో రెండు కోర్సులు కలిపి 34,748 సీట్లు ఉంటే అందులో 30,300 సీట్లు మాత్రమే ఫస్ట్ ఫేజ్ ద్వారా భర్తీ అయ్యాను అనమాట. అంటే మొత్తం ఇంకా 4,448 సీట్లు అయితే మిగిలి ఉన్నాయన్నమాట. అంటే టోటల్గా ఎంబీఏ అండ్ ఎంసీఏకి తెలంగాణ స్టేట్ మొత్తం మీద 4,448 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఎంసీఏకి ఎంబీఏకి విడివిడిగా చూసుకుంటే రాష్ట్రం మొత్తమే, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఎంసీఏ సీట్లు 954 ఎంసీఏ సీట్లు ఖాళీగా ఉన్నాయి. అలానే ఎంబీఏ సీట్లు 3,494 అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. సో కన్వీనర్ కోట ద్వారా ఈ సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇవి సెకండ్ ఫేజ్లో అయితే మ్యాక్సిమం ఫిలప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేకపోయినా, మంచి కాలేజీలో సీట్ రాకపోయినా వాళ్ళు కాలేజ్ చేంజ్ చేసుకోవడానికి కానీ, కోర్స్ చేంజ్ చేసుకోవడానికి కానీ ఇదైతే అవకాశం అని చెప్పుకోవచ్చు ఫైనల్ ఫేజ్. బట్ సీట్లు చాలా తక్కువ ఉన్నాయి, మీకు రావచ్చు రాకపోవచ్చు, మీ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకైతే ఫస్ట్ ఫేజ్లో వచ్చేస్తుంది. అలానే సెకండ్ ఫేజ్లో వాళ్ళు కౌన్సిలింగ్ అటెండ్ కాకపోతే సెకండ్ ఫేజ్లో పెట్టుకుంటే, ఫస్ట్ ఫేజ్లో అటెండ్ కాక సెకండ్ ఫేజ్లో పెట్టుకుంటే వాళ్ళకైతే ఫస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవరికైతే ఎక్కువ ర్యాంక్ వచ్చిందో వాళ్ళైతే వచ్చింది చదువుకోవడం చాలా బెస్ట్. ఒకవేళ డబ్బులు ఉన్నాయి, మేనేజ్మెంట్ కోర్స్ సీట్ ద్వారా వెళ్ళిపోతాం అనుకుంటే వాళ్ళు సీట్ క్యాన్సిల్ చేయించుకొని మేనేజ్మెంట్ సీట్ ద్వారా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇదనమాట. అండ్ ఇంకా ఒక్కసారి ఓవరాల్గా చూసుకుంటే అసలు ఐసెట్ ఎంతమంది రాశారు, ఎంతమంది ఫస్ట్ ఫేజ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది, ఎంతమందికి సీట్ అలాట్మెంట్ అయింది ఏదైతే చూసుకుందాము. సో తెలంగాణలో 2024కి సంబంధించి మొత్తం ఐసెట్లో క్వాలిఫై అయిన వారు 71,647 అనమాట. సో ఐసెట్ రాసిన వాళ్ళు ఏమో 75,000 చిల్లర ఉన్నారు. సో అందులో ఐసెట్ క్వాలిఫై అయిన వాళ్ళు 71,647. అలానే ఫస్ట్ ఫేజ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు 39,033 మంది అయితే ఉన్నారు అనమాట. 35,033 మెంబర్స్. అలానే వెబ్ ఆప్షన్లు పెట్టుకున్న వాళ్ళు అయితే 34,069 అయితే ఉన్నారనమాట. సో ఒక 1000 మంది వెబ్ ఆప్షన్లు అయితే పెట్టుకోలేదు, నియర్ టు 1000 మంది. సో సీట్లు పొందిన వారు అంటే ఫస్ట్ ఫేజ్ ద్వారా సీట్లు వచ్చిన వారు, టోటల్గా సీట్లు వచ్చిన వాళ్ళు 30,300 అయితే ఎంబీఏ అండ్ ఎంసీఏ రెండింటికి కలిపి సీట్లు అయితే పొందారనమాట. సో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదో, లేదంటే ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్లో మంచి కాలేజీలో చేరాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఫైనల్ ఫేజ్లో మ్యాక్సిమం ట్రై చేయండి, సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎంబీఏకి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. సో ఎంసీఏకి అయితే కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. సో అయినా కూడా ఫైనల్ ఫేజ్లో అయితే మీరైతే ట్రై అయితే చేసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో ద్వారా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే అచీవ్మెంట్ జోన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.